హలో అండి. వెల్కమ్ టు సుబోస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కప్పు పెరుగుతో చల్లగా 2 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి చిటికెలో చేసేసుకోవచ్చు. ఎండలో బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా! అప్పుడు కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగకుండా ఇలా చక్కగా కూల్‌గా మజ్జిగ కానీ, లస్సీ కానీ చేసుకొని తాగారంటే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇంట్లో తోడు పెట్టిన పెరుగుని 2 కప్పుల వరకు తీసుకున్నాను. ప్యాకెట్ పెరుగునైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే లస్సీ చేసేసుకుందాము. లస్సీ కోసం 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అలానే ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ పెరుగుని వేసేసుకున్నాను. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్‌ని యాడ్ చేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 4-5 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకి లస్సీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే గనక సూపర్ టేస్టీగా లస్సీ అనేది రెడీ అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు తాగాలనుకుంటే గనక ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగండి. లేదంటే గనక ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తాగండి. చల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దీని మీద డెకరేషన్ కోసం జీడిపప్పులు కనుక వేసుకున్నామంటే టేస్ట్ మరింత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా లస్సీని చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, మసాలా మజ్జిగ కోసము కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుందాము. అలానే అల్లం ముక్కలు కూడా కట్ చేసుకోండి. అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మళ్ళా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇలా వేసేసుకున్న తర్వాత అందులోంచి వాటర్‌ని ఇలా స్పూన్ పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే గనక అందులో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ తులిపేసి వేసుకొని మళ్ళా ఇంకొకసారి ఇలా వాటర్‌ని అయితే పిండేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయింది పడేసుకోకుండా మనము కూరల్లోకి వాడుకోవచ్చు. చూసారు కదా, మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మజ్జిగని మనం తయారు చేసుకున్న జ్యూస్‌లోకి వేసేసుకున్న తర్వాత తగినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు లెమన్‌ని తీసుకొని రసాన్ని అయితే పిండేసుకుందాము. మీడియం సైజు లెమన్ అయితే కరెక్ట్‌గా మనకి పులుపు సరిపోతుంది. ఇలా లెమన్‌ని పిండేసుకున్నాం కదా! ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మజ్జిగ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మాత్రం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూను సాల్ట్‌ని మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాను. నాకైతే ఉప్పు, పులుపు కరెక్ట్‌గా సరిపోయింది. మనకి మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇలా గ్లాస్‌లోకి వేసేసుకుందాము. మజ్జిగ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మజ్జిగ వేసేసుకొని అప్పటికప్పుడు తాగాలనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా కూడా తాగొచ్చు. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత పైన ఒక పుదీనా ఆకుని పెట్టేసుకొని తాగేశారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందరికీ నచ్చుతాయి. సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. మజ్జిగతో పాటు ఇలా అప్పుడప్పుడు లస్సీని కూడా చేసుకొని తాగండి.
ఈ సమ్మర్‌లో ఇలా చేసుకొని తాగామంటే గనక మనకి హెల్త్‌కి హెల్తు, టేస్ట్‌కి టేస్టు చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.